అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఒక అల్లరి కుర్రాడు ఉండేవాడు. వాడు ప్రతిరోజూ గ్రామానికి దగ్గరగా ఉన్న కొండపైకి గొర్రెలను కాపలా తీసుకెళ్లేవాడు. గొర్రెలు గడ్డి మేస్తుంటే వాడు అక్కడే కూర్చుని వాటిని చూస్తుండేవాడు. ఒకరోజు వాడికి చాలా బోర్ కొట్టింది. ఏదైనా తమాషా చేద్దామని అనుకున్నాడు. వెంటనే గట్టిగా, తోడేలు, తోడేలు, తోడేలు వస్తోంది, నా గొర్రెలను కాపాడండి అని కేకలు వేశాడు. వాడి కేకలు విన్న గ్రామస్థులు చేతుల్లో కర్రలు పట్టుకుని గొర్రెలను కాపాడటానికి కొండపైకి పరుగెత్తుకుంటూ వచ్చారు. కాని అక్కడ తోడేలు లేదు. కుర్రాడు వాళ్లను చూసి పకపక నవ్వుతూ, నేను మిమ్మల్ని ఏడిపించాను, ఇక్కడ తోడేలు లేదు అన్నాడు. గ్రామస్థులు కోపంతో వెనుతిరిగారు. కొన్ని రోజుల తర్వాత వాడు మళ్ళీ అలాగే చేశాడు. తోడేలు, తోడేలు అని అరిచాడు. గ్రామస్థులు మళ్ళీ నమ్మి వచ్చారు. ఈసారి కూడా వాడు వాళ్లను చూసి నవ్వాడు. మళ్ళీ మిమ్మల్ని పిచ్చోళ్లను చేశాను అన్నాడు. గ్రామస్థులు చాలా సీరియస్ అయి వెళ్ళిపోయారు. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో అడవిలో నుండి నిజంగానే ఒక పెద్ద తోడేలు వచ్చింది. అది గొర్రెలపై పడటం చూసి ఆ కుర్రాడు భయంతో వణికిపోయాడు. కాపాడండి, నిజంగానే తోడేలు వచ్చింది, ప్లీజ్ రండి అని ప్రాధేయపడుతూ అరిచాడు. కాని ఈసారి ఒక్క గ్రామస్థుడు కూడా రాలేదు. వాడు మళ్ళీ అబద్ధం చెబుతున్నాడు, మనల్ని మోసం చేయాలని చూస్తున్నాడు అని అందరూ తమ పనుల్లో ఉండిపోయారు. తోడేలు చాలా గొర్రెలను చంపేసింది. తన అబద్ధాల వల్ల ఎంత నష్టం జరిగిందో వాడు అర్థం చేసుకున్నాడు. అప్పటి నుండి అబద్ధాలు చెప్పడం మానేశాడు. అబద్ధాలు చెప్పేవాడు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. కాబట్టి ఎప్పుడూ నిజమే మాట్లాడాలి.